హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్ ఎలా నడుస్తున్నాయి అండ్ ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారో ఇవన్నీ మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఓటింగ్ రిజల్ట్స్ గురించి చెప్పాలి అంటే ఈ వారం తనుజ నామినేషన్స్లోకి వచ్చింది కదా. సో తనుజ నామినేషన్స్లోకి వస్తే టాప్లో ఎవరుంటారో మనందరికీ తెలుసు కదా. సో యాజ్ యూజువల్ ఎక్కడ చూసినా ఏ పోల్లో చూసినా తనుజ పుట్టస్వామి టాప్ వన్లో కొనసాగుతుంది విత్ 32% ఆఫ్ ఓటింగ్ అనమాట. ఈ వారం మనకు వచ్చేసి ఒక 10 మంది వరకు అయితే నామినేషన్స్లోకి వచ్చారు. సో 10 మంది నామినేషన్స్లోకి వచ్చినా కూడా అక్కడ తనూజకి 32% ఓటింగ్ పడుతుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు తనకి ఏ లెవెల్‌లో ఓటింగ్ పడుతుందో, ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అనేది. సో ప్రభంజనం అనే చెప్పాలి. సో ఎవ్రీవేర్ తనూజ ఈజ్ ఇన్ టాప్ అనమాట. సో అది. ఇక సెకండ్ ప్లేస్‌లో మనకి ఎప్పట్లాగానే పవన్ కళ్యాణ్ అయితే ఉన్నాడు. విత్ 22% ఆఫ్ ఓటింగ్ అనమాట. సో పవన్ కళ్యాణ్‌కి ముందు నుంచి ఉంది ఓటింగ్. సో ఎప్పట్లాగానే తనైతే సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతూనే ఉన్నాడు. సో అది. ఇక థర్డ్ ప్లేస్ మనకొచ్చేసి సుమన్ శెట్టి గారైతే ఉన్నారనమాట. ఎప్పటిలాగానే 14% ఆఫ్ ఓటింగ్. సో మంచి ఓటింగ్ అనే చెప్పాలి. సో చాలామందికి తన బిహేవియర్ నచ్చుతుంది. చాలా మంచి పర్సన్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. సో అందుకే తనకి ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది. సో తనైతే థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక తర్వాత ఎవరున్నారు అంటే మనకి భరణి శంకర్ గారున్నారు. విత్ 10% ఆఫ్ ఓటింగ్. సో భరణి శంకర్ గారికి ఓటింగ్ బాగా పెరిగిందబ్బా! ఇది మాత్రం చెప్పుకోవచ్చనమాట. సో చాలా మంచి వ్యక్తి అనే జెప్పాలి. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల తనని అనవసరంగా నెగెటివ్ జేస్తున్నారు గానీ, నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి సుమన్ శెట్టి గారిని గానీ, బన్నీ శంకర్ గారిని గానీ, దయచేసి నెగెటివ్ చేయకండి, ట్రోలింగ్ జేయకండి. దే ఆర్ జెన్యూన్ కంటెస్టెంట్స్ అండ్ చాలా మంచోళ్ళనమాట. సో వాళ్ళని మాత్రం ప్లీజ్ దయచేసి నెగెటివ్ జేయకండి, ట్రోలింగ్ అనేది జేయకండి. సో అది బన్నీ శంకర్ గారికి ఓటింగ్ అయితే పెరిగింది. 10% ఓటింగ్ అయితే పడుతుందనమాట. సో ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మనకి రాణిలకి రాణి సంజన గల్రాని అనమాట. సో సంజన గారు మాత్రం 6% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదు చేసుకుంటున్నారు. సో గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా బాగా మాట్లాడుతున్నారనమాట. అండ్ మనకేంటంటే సంజన గారి ఆ నాటీనెస్ ఏదైతే ఉందో అది అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట. సో అందుకే చాలా బాగా ఓటింగ్ ఏస్తున్నారు జనాలు. సో అది. ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో గాదు. సో చాలా ఇంటెలిజెంట్ కంటెస్టెంట్. చాలా యాక్టివ్‌గా ఉండే కంటెస్టెంట్ అనమాట. రీతూ చౌదరి విత్ 6% ఆఫ్ ఓటింగ్. అండ్ సంజన గారికి, రీతూకి సమానంగా పడుతుంది ఓటింగ్ అయితే. సో అది. రీతూ వచ్చేసి గేమ్ చాలా బాగా ఆడుతుంది. నామినేషన్స్‌లో పాయింట్స్ బాగా పెడుతుంది. అండ్ టాస్క్‌లో తన 100% ఎఫర్ట్స్ అయితే పెడుతుందనమాట. సో అందుకే తనకి చాలా మంచి ఓటింగ్ అయితే పడుతుంది. ఇక నెక్స్ట్ ప్లేస్‌లో డెమాన్ పవన్ అయితే ఉన్నాడు. డెమాన్ పవన్‌కి 4% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ డెమాన్ పవన్‌కి ఈ ఓటింగ్ అనేది డిజర్వ్డ్ కాదనమాట. తినకి ఒక 20%, ఒక 30% ఓటింగ్‌కి తన అర్హుడు. ఎందుకంటే ఈ హౌస్‌లో ఎవరైనా అన్ని రకాలుగా బాగా ఆడుతున్నారు. ఒక మంచి కంటెస్టెంట్, ఒక విన్నర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ డెమాన్ పవన్‌లో కనిపిస్తున్నాయన్నమాట. సో, ఈ ఓటింగ్ అయితే ఇది కరెక్ట్ కాదబ్బా! సో, తనకింకా పడాలి ఓటింగ్. సో, మరి చూడాలి. చాలా మంచి కంటెస్టెంట్ అసలు. జెన్యూన్ కంటెస్టెంట్. టాస్కులసలు వార్ వన్ సైడ్ చేసేస్తాడనమాట తనుంటే మాత్రం ఖచ్చితంగా. సో, బట్ తనకి ఓటింగ్ అయితే చాలా తక్కువగా పడుతుంది. సో, 4% ఓటింగ్ మాత్రమే పడుతుంది.
ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మనకి గౌరవ్. 3% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుందనమాట గౌరవ్‌కి. సో, నిన్నటి ఎపిసోడ్ కలిసొచ్చినా కూడా ఓటింగ్ అయితే పడట్లేదు గౌరవ్‌కి. సో, చూడాలి మరి. ఇక నెక్స్ట్ వచ్చేసి నిఖిల్. నిఖిల్ అయితే ఉన్నాడు. నిఖిల్ 3% ఆఫ్ ఓటింగ్‌తో ఉన్నాడనమాట. సో, నిఖిల్ ఓకే. మంచి కంటెస్టెంటే. అండ్ అవసరమైన విషయాలు తప్ప అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడడు. సో, ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. సో, యెస్. జెన్యూనే. బట్ ఓటింగ్ అయితే తక్కువగా పడుతుంది. ఇక లాస్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో గాదు. దివ్య నిఖిత. సో, దివ్య నిఖిత 2% ఆఫ్ ఓటింగ్‌తో ముందుకెళ్తున్నారు. సో, దివ్య నిఖిత గారి గురించి చెప్పాలి అంటే, ది గేమర్ ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9 అనే జెప్పాలి. ఎందుకంటే, ఒక కంటెస్టెంట్ టాప్‌లో ఉన్నారు అంటే, చాలామంది ఆహ్, వెనక్కెళ్తారనమాట. వెనకడుగేస్తారు. బట్ తనకి ఆపోజిట్‌గా వెళ్ళిన ఒకే ఒక్క కంటెస్టెంట్ దివ్య నిఖిత గారు. సో, తను ఖచ్చితంగా 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలని నేనైతే అనుకుంటున్నా. సో, షీ ఈస్ ఎలాగంటే చాలా గట్టి టఫ్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. సో, జెన్యూన్ కంటెస్టెంట్. అండ్ తినైతే ఉండాలి. బట్ ఎలిమినేషన్‌కి దగ్గరలో ఉన్నారు. సో, చూడాలి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంటో. సో, ఈ కిందున్న ముగ్గురిలో ఎవరైనా ఎళ్ళిపోవచ్చు. గౌరవ్ గాని, నిఖిల్ గాని, దివ్య నిఖిత గారు గాని. సో, నా ఒపీనియన్ ఏంటంటే దివ్య నిఖిత గారు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలి. తను ఉంటేనే ఎంతో కొంత ఆ గేమ్ అనేది ఇంట్రెస్టింగ్‌గా మారుస్తారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో, ఇది టాప్‌లో వచ్చేసి తనుజ పుట్టస్వామి అయితే ఉన్నారు. సో, ఇక బాటమ్‌లో వచ్చేసి మనకి దివ్య నిఖిత గారైతే ఉన్నారనమాట. సో, మరి మీరెవరికి ఓటింగ్ ఏస్తున్నారు? కామెంట్ జేయండి.